హలో గాయ్స్, మనమైతే ప్రజెంట్ ఇప్పుడు ఖైరతాబాద్లో ఉన్నాము. శ్రీ పంచముఖ మహాశక్తి 70 ఫీట్ల విగ్రహం దగ్గర ఉన్నాము. పబ్లిక్ చూడండి ఎలా ఉర్రో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వైబ్స్. మనం అయితే మార్నింగే తార్నాక నుంచి అయితే ఖైరతాబాద్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. 70 ఏళ్ళ నాటి 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతిని యూనిక్ అయితే మామూలు ఎగ్జైట్మెంట్ లేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. మీరు కూడా నాతో పాటు లైవ్లో చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. మొత్తానికి అయితే ఖైరతాబాద్కి అయితే రీచ్ అయ్యాం. బండిని ఒక దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. లోపలికి ఎలో లేవు బండ్లు. ఇదే అన్నమాట స్టార్టింగ్. ఇక్కడి నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట. పబ్లిక్ చూడండి మామూలుగా లేరు అసలు, ఒక రేంజ్లో. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక లైన్ కట్టాలి. మేమైతే లైన్ కట్టేసినాం. మొత్తానికి లైన్ కట్టి ఇక్కడ నుంచి అక్కడి వరకు లైన్ అనమాట. పబ్లిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతారు. ఇంకొద్దిసేపు అయితే బాగానే పెరుగుతట్టురు. చూడండి మన ఖైరతాబాద్ బడా గణేష్ ఎలా ఉన్నాడో, ఒక రేంజ్లో ఉండు కదా. మన బడా గణేష్ని చూడడానికి నిజంగానే బడా గణేషే. 2 కళ్ళు సరిపోలేవు. 70 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది ప్రజెంట్. ఈ బడా గణేష్ కింద రైట్ సైడ్ అయితే బాలరాముడు అయితే దర్శనం అయిపోతున్నాడు మనకైతే. అక్కడ చూడండి, అయోధ్యలో చూడని వాళ్ళు ఇక్కడ చూసి రియల్గా ఫీల్ కావచ్చు. సేమ్ అలానే ఉంది అన్నమాట విగ్రహం. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇటు కుడివైపు కూడా శ్రీ సీతారాముల వారు దర్శనం చేయబోతున్నారు. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. మొత్తానికైతే పబ్లిక్ మామూలుగా లేరు. మన ఖైరతాబాద్ బడా గణేష్ అయితే మస్తు పబ్లిక్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా లైనే అనమాట. ఈ లైన్ కట్టే ముందు నేను ఒక ముచ్చట చెప్తున్నా. ఏంటంటే ఈ లైన్ కట్టి సీదా వెళ్ళిపోండి, కానీ ఈ మధ్యలో ఎక్కడ స్కిప్ కొట్టి బయటికి రాకండి. మేము అలానే వచ్చినాం. అలా కొద్దిసేపటికి స్కిప్ కొట్టి బయటికి రాగానే డైరెక్ట్ సెల్ఫ్ల కోసం ఇక ముంగటికి డైరెక్ట్ దేవుని దగ్గరికే తీసుకుపోయారు అనమాట. కానీ దేవుని పాదాల దగ్గర వరకు అయితే మనం వెళ్ళలేము. ఈ తప్పు మాత్రం మీరు చేయకండి. డైరెక్ట్ లైన్ కడితే అల్లంగానే అటే వెళ్ళిపోండి, ఇటైతే రాకండి. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట పోలీస్ వాళ్ళకు, ఇది గుర్తుపెట్టుకోండి. మేము ఎలాగో లైన్లో ఉండకుండా స్కిప్ కొట్టి వచ్చామని మొత్తానికైతే దేవునితోనైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం, కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం బడా గణేష్ని. పబ్లిక్ చూడండి మొత్తం ఫొటోస్ వీడియోస్ ఇదే మొత్తం. మొత్తానికైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ ఎక్కువ కదా, ఫోన్స్ ఇట్లా పోతాయి. అందరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వాడండి. మొబైల్ కూడా నూకేస్తూ ఉంటారు, నెట్టేస్తూ ఉంటారు. పబ్లిక్ అయితే ఎక్కువ అవుతారు అనమాట. అలా అని సైడ్ చూడండి విగ్రహము శివపార్వతుల కళ్యాణం కూడా ఇదే విగ్రహం అనమాట. బాగుంది కదా 2 సైడ్స్. అయితే మళ్ళీ స్టార్టింగ్ కాంచెల్ లైన్ కట్టి అక్కడి నుంచి వెళ్ళి స్కిప్ కాకుండా దేవుని పాదాలు దానికి వెళ్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి బాలరాముని విగ్రహం దగ్గర నుంచి చూడవచ్చు. పాదాలు కూడా తాకొచ్చు, హారతి కూడా ఇస్తారు, బొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్కువ అవుతారు, మామూలు పబ్లిక్ లేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని వీలున్నంత వరకు షేర్ చేయండి. అలాగే జై గణేష్ మహారాజ్ కానీ కామెంట్ చేయండి. బాయ్.